మార్నింగ్ 12:50కి లేచి గబగబా తలస్నానం చేసుకొని చకచకా బండి ఎత్తుకొని టకటకమని మేము ట్రైన్ క్యాచ్ చేయడానికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామంటే బోయకొండకి వెళ్తున్నాము. అక్కడ మా చెల్లి వాళ్ళు మొక్కుబడి ఉంది, రమ్మని పిలిస్తే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఎద్దండి ఒకసారి రండి కాళహస్తి గోపురం చూసేద్దాం. వద్దండి మన మెయిన్ గేట్. హరహర మహాదేవ శంభో శంకర. శివభక్తులందరూ పక్కన పడుకోన్నారు. వాళ్ళని అలా క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఇలా వెళ్ళేసరికి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము మనము. యాక్చువల్గా మేము బస్సులో వెళ్ళాల్సి ఉంది. నేనైతే ట్రైన్ ఎక్కి 8 years అయిపోయింది. అందుకని మా వారిని ఈసారి మనం ట్రైన్లోనే వెళ్దాము. మా బాబు పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా ఇంతవరకు మేము ట్రైన్ అనేది ఎక్కలేదు. వాడైతే ఇంతవరకు ట్రైన్ అనేది చూడలేదు అసలు. సో ఇలాగా 2 అయిపోతుంది, ట్రైన్లో వెళ్ళిపోదామంటే ఓకే అన్నారు. ఎర్లీ మార్నింగ్ మాకు 3 o'clock కొనింది. అందుకని మేమంతా 2:30కి వెళ్ళిపోయాము. బైక్ అక్కడే పార్క్ చేసేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. మా బాబు అయితే ఆ ట్రైన్ చూసి చాలా ఎక్సైట్ అయిపోయాడు. వాడికంటే ఎక్కువ నేను ఎక్సైట్ అయిపోయాను. ఎందుకంటే 8 years తర్వాత ట్రైన్ ఎక్కుతున్నాను. యాక్చువల్గా నాకు ట్రైన్ అంటే చాలా ఇష్టము. ఎందుకులే మొత్తం అన్నీ ఒకసారిగా అలా చూసుకొని ఆ రైల్వే స్టేషన్లో ఉన్న మెమరీస్ అన్నీ మళ్ళీ రీకాల్ చేసుకుంటున్నాం. అంతకుముందు మేము బెంగళూరుకి వెళ్ళేవాళ్ళం చాలాసార్లు చదువుకున్న రోజులో. సో ఆ మెమరీస్ అన్నీ రీకాల్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా బాబు అయితే ఇంకా ఫుల్ హ్యాపీ. ఇలాగ ఇంకా పోతూ బోయకొండలో చాలా విశేషాలు జరిగాయి. అవన్నీ కూడా మనము ఇంకో వీడియోలో షేర్ చేసుకుందాము. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు అసలు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు చాలా లక్కీ అని. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులు మీకు ఉన్నట్టే. ఇంకా అందుకే మీరు చూస్తున్నారేమో. ఇంకా వీడియోస్ చేస్తాను, part 2, part 3 అలా చేసుకుంటూ అక్కడ లేని విశేషాలు, అక్కడ మేము ఎలా పూజ చేసాము ఏంటి అనేది ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను. అక్కడైతే మాకు మొబైల్స్ అలో చేయలేదు. అందువల్ల నేను పిక్స్ కొన్ని పెడతాను, కొన్ని పెట్టలేను. ఉన్న వాటిలోనే మనం చేసుకుంటాము. ఇది చాలా పవర్ఫుల్ అమ్మవారు. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం.